ఈ ప్రశ్న నిన్న మా ఛానల్ వచ్చింది. సార్, మా తల్లిదండ్రులు రైతులు, వాళ్ళు నేను జాబ్ చేయాలని కోరుకుంటున్నారు, ఇలాంటి సమయంలో నేను యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం అన్నది సాధ్యపడుతుందా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఈ స్టూడెంట్ యొక్క కన్సర్న్ నాకు అర్థమవుతుంది. యూపీఎస్సీ అన్నది షార్ట్ టర్మ్ కాదు, ఒక 2-3 ఏళ్ల లాంగ్ టర్మ్ జర్నీ అనమాట. సో ఈ టైం పీరియడ్లో ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంటే అది చాలా ప్రెషర్ యాడ్ చేస్తుంది అండ్ గిల్టీనెస్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఈ సమయంలో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి, వాళ్ళకి మీ డ్రీమ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత స్టిల్ ఫైనాన్షియల్ డిఫికల్టీ కనుక ఉంటే ఏదన్నా ఒక ట్యూషన్ చెప్పుకుంటూనో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనో మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్కి కావాల్సినంత మీరు ఎర్న్ చేసుకుంటూ ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఆ స్టేట్కి తెచ్చుకున్న తర్వాత దెన్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ రిమెంబర్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే నీ తల్లిదండ్రులు మాత్రమే కాదు, నీ ఊరు మొత్తం నిన్ను చూసి గర్వపడుతుంది. అండ్ నీకు చాలా చేయడానికి మీ తల్లిదండ్రులకి కానీ ఒక ఊరికి కానీ చాలా చేయడానికి ఒక అవకాశం అన్నది కుదురుతుంది. అండ్ చాలామంది రైతు పిల్లలు, డైలీ వేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశారు. అండ్ నీ బ్యాక్గ్రౌండే నీకు బలం, కష్టపడడం అన్నది నీకు కొత్త కాదు. సో ఈ కష్టపడడం అన్న గుణమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ధైర్యంగా ముందుకు వెళ్ళు.